తిమోతికి రాసిన పత్రికలో నుంచి ఒక చిన్న మాట చదువుతున్నాం. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచన భాగం చదువుకున్నాం. తిమోతి 2 తిమోతి 3వ అధ్యాయం వచన భాగం 5 చదువుకున్నాం. పైకి భక్తి గలవారై ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇంటి వారికి ఏమంట విముఖుడవై ఉండుము. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, దయ కలిగిన తండ్రి, నీకు స్తోత్రము నాయనా. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా, పునరుత్థాన ఆరాధనలో మీరు మమ్మల్ని ప్రేమించి ప్రత్యేకించి ఈ రీతిగా నీ సన్నిధానములో సజీవుల సంఖ్యలో ఆయన సజీవులమైన మాతో మీరు నిబంధన చేసుకుని ఈ రీతిగా నాయన నీ కృపలో మమ్మల్ని ఆనందించడానికి మీరు పోగు చేసిన విధానానికి, సమకూర్చిన విధానానికి నీకు వందనాలు ప్రభువా. అయినా ఈ సమయంలో ప్రభువా, వాక్య పరిచయంలో నీకు మేము ముందు కొనసాగి ఉండగా ప్రభువా, నీ మెల్లనైన స్వరముతో మా ఎల్లరితో మాట్లాడమని, చేరి ఉన్నా వెలుచున్న వారి హృదయాలకు కావలసిన మంచి ఆత్మీయ వర్తమానతో మమ్మల్ని ఎల్లరినీ బలపరచమని నేను స్తుతిస్తూ, మహిమపరుస్తూ, గణపరుస్తూ అల్పుడైన నన్ను నీ సులువు చాటును మరుగుపరుచుకొని నేను నువ్వు కనుపరుచుకున్నామని ఇక్కడ పనిచేస్తున్న ప్రతి విధమైన అలరాత్మను దూరపరిచి నువ్వు మాత్రమే అధ్యక్షుడిగా ఉండి నీ ఆత్మ సంచలన మాత్రమే నా మీద మా మీద ఉండుగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి చదవబడిన వాక్యంలో ఒక చక్కని సందేశం మనకి ఇవ్వబడుతుంది. దీంట్లో ఏదంటే ప్రాముఖ్యంగా పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు, ఏంటంట దాని శక్తిని ఆశ్రయించని వారు అని అంటున్నాడు కదా. మరి ఈ మాటకి అర్థం ఏంటి? ఈ మాటకి అర్థం ఏంటి? భక్తి కలిగిన వారంటే ఎవరు? దేవుని సంఘంలో ఎవరుంటారు? విశ్వాసులే ఉంటారు. వారిని ఏమని పిలుస్తారు? దేవుని భక్తులు అని పిలుస్తారు, అవునా? దైవ భక్తులు అని పిలుస్తారు కదా. కాబట్టి మరి మనం అందరం కూడా ఎవరిని? దేవుని భక్తులమేనా కాదా? మనము దేవుని భక్తులమై ఉండి ఆయన ఆరాధించే వారిమై ఉండి ఆయన్ని స్తుతించే వారిమై ఉండి ఆయన యొక్క శక్తిని మనం ఆశ్రయించకపోతే నిష్ప్రయోజనం అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నిష్ప్రయోజనం అన్నాడు. ఇది ఎలాగయ్యా అంటే నేను ఒక మాట చెప్తా. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా మరి ఎందుకు కనపడుతున్నాయి అంటే దేవుని వాక్యంలో సంఘాల్లో పరిచర్యల్లో జరిగే కొన్ని విధానాలు మేము ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నా. వాక్యానికి ముందు శ్రద్ధగా వినుచున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చెప్పగలిగిన వానిగా ఉన్నావు, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా అయినా అది నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి దీవెన. దేవుడు నేర్పించాడు కదా, పిలుపుకు తగినట్లుగా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం భక్తులమే, మనము భక్తులమే. దేవుని దగ్గర మనం భక్తిని ప్రదర్శించేటప్పుడు ఎవరైనా గుడికి ఎందుకు వెళ్తారా అంటే గుడిలో అర్చన చేయించుకోవడానికి వెళ్తారు హిందువులు, అవునా? వాళ్ళు వెళ్ళగానే ఏం చెప్తారంటే గుడిలోకి వెళ్తా పువ్వులు లేకపోతే కొబ్బరికాయ మరి మిగతా కొన్ని వస్తువులు వగేరాలు ఏదో తీసుకెళ్తారు. అవన్నీ నాకు పూర్తిగా తెలియదు. ఇవి తీసుకెళ్ళి అక్కడ అర్చన చేసే పూజారికి ఇచ్చి ఆయన ఏం చెప్తాడంటే నీకు ఏం కావాలి అంటే ఎవరి పేరున అర్చన చేయాలి అని చెప్తాడు. ఎవరి పేరు నేను పూజ చేయాలి, ఎవరికి ఏం కావాలో చెప్తే వారి పేరు వారి గోత్రం ఎత్తి నేను అక్కడ భగవంతుడికి చెప్తానని పూజారి చెప్తాడు, అవునా? చెప్పండి, అదేనా జరిగేది? మంచిది. ఈ విధానాన్ని కొంచెం మన క్రైస్తవ సమాజంలో కూడా జరిగే విధానాన్ని మీకు చెప్తా. దేవుడు కూడా ఏం చెప్తాడంటే గుడికి వెళ్ళే వాళ్ళకి ఒక మంచి ఆశ ఉంది, మంచి ఉద్దేశం ఉంది. వాళ్ళు వెళ్ళగానే పలానా గోత్రం, పలానా నామం, పలానా అని ఆ సమయం అన్ని చెప్తారు. ఆ పూజారి కూడా అవన్నీ ఎత్తి
మంత్రాలు చదువుతూ వారిని దీవించమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాడు. అంతేనా? అంతేనా జరిగేది కదా? మంచిది, ఇదంతా మంచిదంతే. నేను దాని గురించి ఏమి ప్రశ్నిస్తానికో మరొక దానికి నేను దాని గురించి వెళ్ళలేదు. కానీ దాని ద్వారాగా మనం నేర్చుకోవలసిన ఒక చిన్న పాఠం, బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తుంది, దేవుని సన్నిధికి వచ్చేవారు అలాంటి వారు లేరంట. విన్నారా? దేవుని సన్నిధికి వచ్చేవారు అలాంటి వారు లేరంట. ఎలాగా? భక్తులే కానీ దేవుని దగ్గరికి వెళ్తున్నారు కానీ ఏం వరమడగట్టలా. ఏమి వరమగ, ఆయన శక్తితో నాకు అవసరం లేదు, దేవుడే కానీ దేవుని శక్తి నాకు అవసరం లేదు, అవసరం వచ్చినప్పుడు అడుగుదాంలే అనుకుంటున్నారు. లేకపోతే నా అవసరత తీర్చలేడు అని అనుకుంటున్నారు. కొంతమంది భక్తులు అలాగే మిగిలిపోయారు. అవునా? చాలా మంది సమాజంలో, చాలా మంది క్రైస్తవ సమాజంలో అలాంటి వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది జీవితాల్లో వారి వారి నమ్మకాలు ఎంతవరకు ఆగిపోయినాయి అంటే మనం అందరం చూస్తూ ఉంటాం. కడుపులు నొప్పి తగ్గటానికి ఇటువరకు రోజుల్లో బాటిల్లో ఏంటిది వామ్ వాటర్ తీసుకొని తిరిగేవాడు. ఏంటంటే వామ్ వాటర్. ఆయన వామ్ వాటర్ చేసే విధానాన్ని చెప్పుకుంటూ వెళ్తా ఉంటాడు. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన నాపి కడుపు నొప్పి తగ్గడానికి వామ్ వాటర్ కొనుక్కుంటాం కదా. అట్లాగే విశ్వాసులు కూడా వారి యొక్క విశ్వాస పరిమాణం ఎంతవరకు ఆగిపోయిందంటే దేవుడు వచ్చిన కడుపు నొప్పి, జ్వరము, జలుబు, దగ్గు వీటికి మాత్రమే ఆయన ద్వారాగా మనకు తగ్గుద్ది. యేసు ప్రభు వారి ద్వారాగా మనకు అనుగ్రహించబడింది ఏదన్నా ఉందంటే అది ఏంటంట, ఏదో చిన్న కడుపు నొప్పి, జ్వరము, దగ్గు, తుమ్ములు ఇలాంటివి మాత్రమే తగ్గుతాయి అని ఒక భ్రమలో ఉండిపోయారు. అలా ఉండటానికి గల కారణం ఏంటంటే, నేను ఇప్పుడు మరొకసారి బయటికి రావాలనుకున్నాను వాక్యం నుంచి. మనం ఏదైనా కొనుక్కోవడానికి ఒక దుకాణం దగ్గరికి వెళ్తే ఆ దుకాణంలో మనం అడిగిన వస్తువు వాడి దగ్గర లేకపోతే వాడు ఏం చెప్తారంటే, ఇదిగో దానికి సాటి అయింది నా దగ్గర ఉంది కానీ నువ్వు అడిగేది మంచిది కాదు. ఏం చెప్తాడు? అసలు నువ్వు అడుగుతున్నావే అది మంచిది కాదు, అది ఇప్పుడు వాడతలా, అది నకిలీ, అది మంచిది కాదు, అసలు దాన్ని చాలా ప్రమాదకరమైన దాన్ని వాడవాక చెప్తాడు. ఈ దగ్గర లేదని చెప్పడం అర్థమవుతుందా? ఇప్పుడు ఈనాటి సంఘ క్రైస్తవ సమాజంలో సేవకులుగా ఉన్నవారు చాలా మంది ఏం చెప్తారంటే, అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు. ఏంటంట? స్వస్థత లేదంట, అద్భుతం లేదంట. ఎక్కడ లేదంట? వాడి దగ్గర లేదంట, వాడి దగ్గర లేదంట. కానీ వాడేం చెప్తాడు? అసలు అద్భుతాలే లేవు, అసలు స్వస్థతలే లేవు. దేవుని వాక్యం చెప్తుంది, బైబిల్ గ్రంథంలో సున్నైననో పొల్లైననో తీసివేస్తే బహుశాపగ్రస్తులు అవుతారని ఉందా లేదా? యేసు ప్రభు వారే మార్కు సువార్తలో 16వ అధ్యాయం 17వ వచనంలో చదువుకున్నామా? యేసు ప్రభు వారు మార్కు సువార్తలో ఒక మాట చెప్పాడు. తన నోటి ద్వారాగా తానే పలికిన ఒక మాట, ఒక చక్కని మాట, మంచి సమాధానం. చదువుదామా? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, అవి అనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాపులను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది మంచిది, రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పారు. ఎవరు చెప్పారు? ఈయన యేసు ప్రభు వారేనా చెప్పింది? నీవు పూజించేది, ఆరాధించేది యేసు ప్రభు వారినేనా? మరి నీవు యేసు ప్రభు వారినే పూజిస్తూ, యేసు ప్రభు వారినే ఆరాధిస్తూ, ఆయనకి భక్తుడిగా ఉంటూ, భక్తురాలుగా ఉంటూ ఆయన శక్తిని ఆశ్రయించకపోతే నీ భక్తి మృతంతో సమానం. ఏం చెప్తుంది? విశ్వాసం లేకుండా, విశ్వాసం అంటే విశ్వాసం లేని భక్తి దేంతో సమానం? మృతం. కాబట్టి నేను ఇప్పుడు ఒక చిన్న సమాధానం చెప్పాలనుకున్నా. ఒక చిన్న పిల్లడంట చిన్నతనంలో స్కూల్కి వెళ్ళి బలపం దొంగతనం చేసుకొచ్చాడంట. ఏంటది? బలపం దొంగతనం చేసుకొచ్చాడంట. వాళ్ళమ్మ ఎక్కడిదో ఈ బలపం అంటే, నేను పలానోడి దొంగతనం చేశానన్నాడంట. వాళ్ళ అమ్మ అందంట, ఈ బలపం దొంగతనం చేశాడు కాబట్టి రేపు నేను కొనాల్సిన అవసరం లేదు కాబట్టి ఓకే సమర్థించింది. వాడు 2వ రోజు పెన్షన్ దొంగతనం చేశాడంట, 3వ రోజు పెన్ను దొంగతనం చేశాడంట, 4వ రోజు గుణపం దొంగతనం చేశాడంట. ఇలా వాడి బ్రతికంతా దొంగతనాలు చేసుకుంటూ వచ్చాడంట.
ఒకనొక సమయంలో వీటన్నిటిని బట్టి ఏదో ఒక దాన్ని బట్టి వాడు చట్టానికి అప్పగించబడ్డాడు. ఆ సమయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోయినట్టుగా వాడికి ఏదో ఒక ఉరి శిక్ష వేసిందంట. ఏదంట? ఒక ఉరి శిక్ష వేసిందంట. ఉరి శిక్ష వేసినప్పుడు సాధారణంగా అడుగుతారు కదా, నీ ఆఖరి కోరిక ఏంటంటే, నేను మా అమ్మతో మాట్లాడాలి అని అన్నాడంట. మా అమ్మతో చెవులో ఒక మాట చెప్పాలి అని అన్నాడంట. ఏమన్నాడు? మా అమ్మతో చెవులో ఒక మాట చెప్పాలి, ఎవరికి తెలియని రహస్యం చెప్పాలి అని అంట. సరే, ఆఖరి కోరిక తీర్చాలి కాబట్టి వాళ్ళ అమ్మని తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మ ఏడుస్తూ దగ్గరికి వచ్చి, నా కొడుక, నా బంగారమా, నా వజ్రమా, నా వైడూర్యమా, లేకపోతే అమ్మ లేకపోతే తాత, అమ్మ లేకపోతే తండ్రి తాత ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చారంట. తీసుకొస్తే ఎవరైతే అతనికి ప్రోత్సహించారో అతను తీసుకొచ్చి, బుద్ధి చెప్పలేదు అతను తీసుకొచ్చి అతని దగ్గర నిలబెడితే దగ్గర పిలిచి చెవులో ఒక మాట చెబుతారా అని చెవు ముక్కు రెండు కొరికాడంట. నేనంట చెవు ముక్కు రెండు కొరికాడంట. కొడుతారు మార్పుడా, నా చెవు ముక్కు కొరుకుతావారా అని తిడుతున్నాడంట. లేదు, తిడుతుందంట. దీన్ని బట్టి ఎందుకు కొరికావని వాళ్ళు అడిగితే, నేను చిన్నప్పుడు బలపం దొంగతనం చేసినప్పుడు గదింతే నాకు ఈ కర్మ పట్టేదేనా, పెన్షన్ దొంగతనం చేసినప్పుడు గదింతే నాకు ఈ కర్మ పట్టేదేనా, పెన్ను దొంగతనం చేసినప్పుడు గదింతే ఈ కర్మ అంటే, నన్ను పెంచాల్సిన రీతిలో నా తల్లిదండ్రులు నన్ను పెంచలా, నా పెద్దలు నన్ను పెంచలా. ఇదే సామెత సావుకులలో కూడా మనము నేర్చుకోవాలా, పరిచర్య విధానంలో కూడా నేర్చుకోవాలా, విశ్వాసులను పెంచే విధానంలో కూడా నేర్చుకోవాలా. ఎట్లా అంటే, ఒకానొక రోజున ఆ విశ్వాసులే చెవులు ముక్కులు వరక్కోకుండా ఉండాలంటే తప్పుడు బోధ చేయకూడదు. ఏంటంట? తప్పుడు బోధ చేయకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, కొందరు అపోస్తుల యొక్క పరిచర్యలో కొంతమందికి ఇవ్వబడిన కృపా వరాలు ఏంటంటే, కొందరికి స్వస్థపరిచే వరము, కొందరు భాషలు మాట్లాడే వరము, కొందరు బోధించే వరము, కొందరు సువార్థికులు గాను, బోధకులు గాను, అపోస్తులు గాను, మరి పరిచారకులు గాను, అనేకమైన వరములు వారికి ఇవ్వండి, వారి వారి విశ్వాస పరిమాణం చెప్పున. అవునా? అది బైబిల్ చెప్తుంది, నువ్వు నేను చెప్పే కాదు కదా. అయితే ఈ చెప్పబడిన బైబిల్లో ఈ మాటలో ఈ సావుకులు అనబడుతున్న వారు ఏం చేయాలంటే, అపోలో అనబడుతున్న ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు, యేసుప్రభు వారు చనిపోయినాక అతడు రోమాకు వస్తాడు. అతడు యవనస్తుడు, చాలా పిలువబడిన వాడు, ప్రత్యేకించబడిన వాడు, దేవుని ప్రణాళిక అతని మీద ఉంది, దేవుని పరిచర్య చేయాలని మంచి ఆశ ఆకాంక్ష ఉంది అతనికి. అతడు ఆ ప్రాంతంలో వాక్యం చెప్తుంటే అకుల్లా ప్రిస్కిల్లా అన్న వారు ఏం చేశారంటే, అతని దగ్గర తీసుకొని అతని బోధ విని, అయ్యా నువ్వు చేసే బోధ, నువ్వు చేసే ఆ సువార్త చాలా ధైర్యంగా ప్రకటిస్తున్నావు, చాలా మంచిది, కానీ నీవు నేర్చుకున్న దానికంటే ఇంకా ఎక్కువ నువ్వు ప్రకటించవలసింది ఉంది, దాన్ని మీరు చెప్తామని మరి ఎక్కువగా విసిద్ధపరిచి అని దేవుని లేఖనం చెప్తుంది కదా. కనుక యవనస్తులుగా ఉన్నవారు వాక్య పరిచయంలోనికి వచ్చేటప్పుడు వారికి తెలియంది మరి ఎక్కువగా వారికి విసిద్ధపరచాల్సిన బాధ్యత ఉంది. అకుల్లా ప్రిస్కిల్లా లాంటి పెద్దవాళ్ళది. ఎవరిది? పెద్దవాళ్ళది. ఈ పెద్దవాళ్ళు చూస్తా నవ్వుతా ఉన్నారనుకో, ఈ చెప్పే మాట మనకి బాగా లాభంగా ఉండిద్ది, మనకు బాగా ఉపయోగపడుద్ది, మనకు బాగా ఇది శ్రేయస్కరంగా ఉంటుంది అనుకున్నాను అనుకో, ఒకానొక రోజు దేవుని తీర్పు అతని మీదకి వచ్చినప్పుడు చెప్పాడు కదా, నా వాక్యములో సున్నైనను పుల్లైనను తీసివేయబడదని. అలాంటి తీర్పు అతని మీదకి వచ్చినప్పుడు అవ్వ ఆదాము పిలిచి, ఆదామా ఆదామా ఎందుకు ఈ పని చేసావంటే, నన్నేం చేయమంటావయ్యా, నువ్వు నాకు తోడుగా ఇచ్చేవే, అవ్వనయ్య తెచ్చి నాకు ఇచ్చింది అని. రేపు నీవు నిలబెట్టి నీవు ముందుకు నడిపిస్తున్న వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఆ ఉగ్రతకు కారణం నీవేనని గుర్తించినాక అప్పుడు నువ్వు చేయగలిగి దేవుడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎలా చెప్పాలి అంటే, నీకు ఇవ్వబడిన తలాంతు ఆ తలాంతునే వాడు, మిగతా తలాంతులు అసలు తలాంతులే కాదు, మిగతా సేవకులు సేవకులే కాదు, వారి పరిచర్యలే కావు. అర్థమవుతుందా? ఇలాంటి బోధ ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే, కోతికి కొబ్బరి చెప్పింటే ఎగిరి గంతేసినట్టుగా ఉంటాయి. ఒక చిన్న కోతికి కొబ్బరి చెప్పించావు అనుకో, పిల్ల కోతికి ఎగిరి గంతేసింది, ఎందుకంటే మొదటిసారిగా చూసింది కొబ్బరి చెప్పుని, అందుకని అది ఎగిరి 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 గంతులేస్తా ఉంటుంది.
అదే పెద్ద కోతి అనుకో, అలాంటి కొబ్బరి చెప్పులు ఎన్నో తింది కాబట్టి ముదిరి ఉంటుంది కదా, దాన్ని ఎలా వాడాలి, ఎలా పగలగొట్టాలో తెలుసు. కాబట్టి మరి నేటి దేవుని వాక్యం ఏంటంటే, ప్రభు మనతో చెప్పేది చక్కని వాక్యం. వ్యాపారాల్లో దుకాణాలు వారు తెలివి ప్రదర్శించినట్లుగా ప్రదర్శించుకోకుండా, నీ కొట్లో లేని వస్తువు పలానా కొట్లో దొరుకుతుందని చెప్పు, మంచిది అంతేనా? అది మంచి పద్ధతి. అంతేకాని నా కొట్లో లేని వస్తువు ఇంకెక్కడా దొరకదు, ఇంకెక్కడన్నా నా దగ్గర లేని మరో చోట దొరుకుతుందంటే అది భ్రమే, అది మంచిది కాదు, అది పనికి వాలింది, దానివల్ల నష్టం వచ్చింది, కష్టం వచ్చింది. ఇవన్నీ మంచి విధానమైన అవి కావు. ఎందుకంటే అది భౌతికంగా వ్యాపార రహస్యమై ఉండొచ్చు, లేకపోతే వ్యాపారాలకు అది ఒక కోడై ఉండొచ్చు, అదొక విధానమై ఉండొచ్చు. కానీ సేవా విధానంలో అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నిన్ను అనుసరించే నీ బిడ్డలు, నీ దగ్గరికి వచ్చి నిన్ను అనుసరించే బిడ్డలు అందరూ కూడా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతారు. వారు నరకానికి వెళ్తే ఒకవేళ ఆ తీర్పు నీ మీద పడవచ్చేమో. కాబట్టి నిన్ను దేవుడు పిలిచాడు, మంచిది, సంతోషం. యవనస్తుని మన దేవుడు పిలిచాడు, మంచిది, సంతోషం. ఆ యవనస్తుని నీవు నిలబెట్టాల్సిన నీతిలో నిలబెట్టాలా. ఏదైనా అతను ఉద్రేకపూర్వకంగా మాట్లాడేటప్పుడు దాన్ని సరిచేసే విధానం నువ్వు నేర్పాలా. అంతేగాని దాన్ని చూస్తూ ఉంటే ఏమైందంటే, ఒక గొప్ప సేవకుడు పిల్లలకు భయం చెప్పకపోతే ఏమైందంట, ఆ సేవకుడి పేరు తెలుసా, ఆ ప్రవక్త పేరు తెలుసా? ఏలియా. ఆయన కుమారుల పరిస్థితి ఏమైందో అలాంటి పరిస్థితి వచ్చింది. ఇది భౌతికంగా మనము బ్రతికేటప్పుడు మన పిల్లలు కొంత అటు ఉండొచ్చు, కొంత ఇటు ఉండొచ్చు. వారు మారే సమయం వచ్చినప్పుడు మారుతారు, వారి కోసం ప్రార్థన చేయాలి, వేరే విషయం. కానీ పరిచర్యలకు వచ్చినాక సరి అయిన విధానంలో నిలబెట్టాలా. ఇది ఏమి లోక సంబంధమైంది కాదు, పర సంబంధమైంది. నువ్వు ముట్టుకునేది ఏది సాదాసీదా అయిన వస్తువే కాదు. కరెంటును పట్టుకునేటప్పుడు వెళ్ళి ఏదో ములక్కాయని, ఆకుకూరలో ఇలాంటి చిన్న చిన్న వస్తువులు ఇంట్లో పాత్రలో పట్టుకున్నట్టుకు వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ దగ్గర కరెంటు పట్టుకుంటావా? పట్టుకుంటే ఇసురు కొట్టుద్ది, నల్లగా మాడి కారి సచ్చొట్టాడు. అట్లాగే దేవుని వాక్యం అనే జీవ గ్రంథాన్ని బోధించేటప్పుడు, ఈ వాక్యాన్ని పట్టుకునేటప్పుడు, ఆ వాక్యాన్ని ప్రకటించేటప్పుడు మనము ఒక మంచి ఆలోచన కలిగి, మంచి విధానం కలిగి, మంచి మనస్సాక్షి కలిగి పనిచేయాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, కోత ఎంత విస్తారమో కోసేటి పనివారు కొదువాయిరి. అంటే పనోళ్ళు కావాలా, కానీ పని చేయడానికి ఒక విధానం ఉంటుంది. నీకు ఇవ్వబడిన పనిముట్టుతో పని చేయి, మంచిదే. కానీ ఇతర పనివారు వినియోగించే పనిముట్లన్నీ తప్పుడు అని చెప్పడానికి అది నీ దగ్గర వాక్యం ఉందా? ప్రభు ఆ విధంగా చెప్పాడా? నిన్ను పిలిచిన యజమానుడు ఆ విధంగా చెప్పాడా? పిలువబడిన వానికి అవమానం రాకోకుండా ఉన్నట్లు, పిలువబడిన వాని మాటలు తప్పుడు కాకుండా, ఆయన్ని అబద్ధికులు చేయకోకుండా ఉన్నట్లు ఉండాలి మన ప్రసంగాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గరికి ఏ రోగులు వచ్చినా, ఏ బలహీనలు వచ్చినా నీవు చేయలేకపోతున్నావు. కాబట్టి నీకు నీ విశ్వాసం పరిమితిని బట్టే నీకు దేవుడు కృపావరాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువు ఒకరోజు ఒక గ్రామానికి వెళ్తాడు. మార్కు సువార్తలోనే రాయబడింది, 6వ అధ్యాయంలో రాయబడింది, 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో. అదేంటంటే ఆయన అక్కడికి పోయి ఏ అద్భుతము చేయలేకపోయాను అని ఉంది. ఏముంది? ఆయన అందువలన కొంతమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతమును అక్కడ ఆయన చేయగలకపోయాడు. అంటే చేయగలిగిన వాడు కూడా చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ మనుషుల్లో ఉన్న అవిధేయత, ఆ మనుషుల్లో ఉన్న అవిశ్వాసము, ఆ మనుషుల్లో ఉన్న అవిశ్వాసం. కాబట్టి అవిశ్వాసం కలిగిన వారు దేవుని దగ్గరికి వచ్చినా, యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళినా, స్వయంగా ఆయనే శరీరధారి ఈ లోకానికి వచ్చి నీ ముందుకు వచ్చి నుంచున్నా ఆయన ఏం చేయలేడు. కారణం ఏంటంటే నువ్వు ఆయన దగ్గరికి ఆశతో రాలా. నువ్వు ఆయన దగ్గరికి ఎలా వచ్చావంటే పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా. ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు స్వస్థత ఉన్నది, ఆయన పొద్దున దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉన్నది. ఉందా లేదా? ఈ మాట నేను రాసుకున్నానా? బైబిల్ గ్రంథంలో ఉందా?
మంచిది. కనుక జ్ఞాపకం చేసుకోవాలా, ఎవరైనా మొదట విశ్వాసుల్లో అక్కర కలిగిన వారిలో విశ్వాసం ఉండాలి. రెండవదిగా ఆ దేవుని పేరట వారి మీద చేతులుంచి ప్రార్థన చేసే వారిలో విశ్వాసం ఉండాలి. ఒకవేళ అక్కర కలిగిన వారు ఈ సేవకుడు ప్రార్థన చేస్తే ప్రభు నామములో నాకు ఈ కార్యం జరుగుతుందని వెళ్ళాడనుకో, ఆ సేవకుడికి ఆ ధైర్యం లేకపోతే చెప్పాలి, ఆ ధైర్యం లేకపోతే అయ్యా నాకు ఆ ధైర్యం లేదు, నాకు అట్టి కృపావరం లేదు, ఫలానా సహోదరుడి దగ్గర ప్రార్థన చేయవచ్చు, అది వాక్య ధర్మం. సరే, అది నువ్వు చెప్పలేవు, అది వేరే విషయం అనుకో. ఏదేమైనప్పటికీ నీవు ప్రభా నీవు నాకు అప్పచెప్పిన పనిలో ఇదిగో ఈ పని అవసరమైంది, ఈ పనిలో నాకు నైపుణ్యతని దయచేయమని చెప్పాలి. అంతేగాని నేనే రాజు నేనే మంత్రి వినరా, నేనే రాజు నేనే మంత్రి అంటే తట్టకుండా చదువుకోవాల్సి వచ్చింది ఒక రోజు. దానికి సమయం పడుతుందిలే, పరిచర్యలో సమయం పడుతుంది. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఒక చక్కని మాట. దానికి సాదృశ్యంగా లోక సామెత ఒకటి ఉంది. అదేంటంటే 100 దేని తిన్నారా బంధు చెప్పండి, 100 పుచ్చుకు తిన్నారా బంధు, 100 గుడ్లు తిన్నారా బంధు, ఒక చిన్న గాలి వరకి ఏమైందంట, నేల కూలిందంట. కాబట్టి పరిచర్యలో నీ పని నువ్వు చేసుకో, అది పద్ధతి, అది మంచిది. దేవుని వాక్యాన్ని భిన్నంగా ప్రకటించకూడదు. రెండవదిగా ఎదుటి వారి మీద నేరాలు మోపకూడదు, ఎదుటి వారు చేసే పనిని నిందించకూడదు. ఒకవేళ నువ్వు వారిని గద్దించే పరిస్థితి, అది నీకు ఆ అధికారం ఉండి లేదా వారి యొక్క ఆ మార్గం సరైనది కాకపోతే వాక్యం ఎత్తి చక్కగా యేసు ప్రభు వారితో ఇలా చెప్పాడయ్యా అని చెప్పొచ్చు. మంచిది, దేవునికి స్తోత్రం కలుగుగా. ఇలాంటి పరిస్థితులు వ్యాపిస్తున్నాయి కాబట్టి ప్రజల్లో నూతనంగా రక్షించబడే వారు దేవుని శక్తిని పొందలేకపోతున్నారు. అర్థమవుతుందా? దేవుని శక్తిని విశ్వాసులు ఆ యొక్క అనేకమైన ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అస్వస్థతలో వారు స్వస్థత పొందలేకపోవడానికి కారణం ఏంటంటే వారి హృదయాల్లోనికి ఏమి చొచ్చుకుపోయినాయి అంట, ఈ అవిశ్వాసపు మాటలు చొచ్చుకుపోయి. ఈ కోతి కొబ్బరి చెప్పు జరిగితే ఇస్తే ఎట్ట గంతేసిందో అట్లాగా మరి తెలిసి తెలియని వారు ఏదో తమ ప్రార్థన చేసుకుంటూ పోకుండా ఇలాగ విసిరిన మాటలు ఏమవుతాయి అంటే కొంతమంది హృదయాల్లో పాతుకుపోయి దేవుడు దగ్గు జబ్బు ఏంటంట, దగ్గు జబ్బు మాత్రమే చేయగలరు. ఇంకా మరి భయంకరమైన ఒక మూఢనమ్మకం ఏంటంటే యేసు ప్రభువు రెండో రాకడా వస్తాడు, ఆ రెండో రాకడా ఆయన వచ్చినప్పుడు ఉన్నవాళ్ళు మాత్రమే రక్షించబడతారు, పరలోకానికి వెళ్తారు. ఇట్లాగా మన బోధలు ఉండకూడదు, అది మంచి విధానం కాదు. మౌనంగా ఉన్నారు అంటే ఎదుటోళ్ళు నేర్చుకుంటారులే అని, అంతేగాని ఏమి మాట్లాడలేక కాదు, తెలియక కాదు, సామర్థ్యత లేక కాదు, లేకపోతే నీకు భయపడి అంతకంటే కాదు. నువ్వు సింహాసనం వేసుకొని కూర్చున్నప్పుడే భయపడలా, ఇప్పుడు ఎట్ట భయపడతారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. లూసిఫర్ సింహాసనం మీద కూర్చుంటేనే భయపడలా, ఇప్పుడు భయపడతారా? భయపడతారు. కాబట్టి మరి మనం ఈరోజు ఈ వాక్య పరిచర్యలో ప్రభు మనతో చెప్తున్న మాట అద్భుతమైన మాట, చక్కని మాట ఏంటంటే పైకి భక్తి గలవారయ్యండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా అనేక మంది మారిపోవడానికి గల కారణం ఏంటంటే ఇలాగా మీకు బాగా మరలా ఉదాహరణ చెప్పడానికి ఇష్టపడతా. ఎవరైనా కూరగాయలు బండి మన రోడ్ని వచ్చాడనుకో, మనకు అవసరమైన కూరగాయ కోసం వాడి దగ్గరికి పోయి అయ్యో వంకాయలు ఉన్నాయా అన్నాం అనుకో, వాడు ఏం చెప్తాడంటే ఆ వంకాయలు మార్కెట్లో బాగా రేటుగా ఉన్నాయి, ఆ వంకాయలన్నీ పుచ్చిపోయినాయి, ఆ వంకాయలు అసలు బాగాలేదు అందుకని తేలేదు. అర్థమవుతుందా? వాడు తెచ్చుకోలేదు, లగేజ్ ఎక్కువ తెచ్చుకోలేదు, లేకపోతే అయ్యాడికి దొరకలేదు. కానీ వాడు చెప్పే విధానం ఏంటుంది, అవి అసలు మంచియే కాదు. ఇప్పుడు అసలు వంకాయలు తినవాకండి, ఇప్పుడు వంకాయలు తింటే గ్యాస్ ట్రబుల్ వస్తున్నాయి, మందులు ఎక్కువ పడుతున్నారు. అరే ఆకుకూరలు ఉంది ఆయన అంటే ఆకుకూరల మీద మందులు ఎక్కువ పడుతున్నారు కదా. ఇట్లాగా పరిచర్యల్లో కూడా కొంతమంది బయలుదేరారు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి అపోలాలు పడుతున్న యవనస్తుడు చాలా మంచివాడు. అట్లాగే
అతను ఎంత మంచివాడు. నేడు క్రైస్తవ సమాజంలో యవనస్తులుగా ఉన్న వారు పరిచయం చేయడానికి ముందుకు వస్తున్నారే, వారు అంతే మంచి వాళ్ళు. దేవుడు అపోలో మీద ఉంచిన కనికరమే యవనస్తుల మీద ఉంచాడు, నీ మీద ఉంచాడు, నా మీద ఉంచాడు, మంచిదే. కానీ నేర్చుకోవాలా, అకుల్లా ప్రిస్కిల్లాల బాధ్యతను నిర్వర్తించాల్సిన వారు నిర్వర్తించాలి. వారు అపోలాను పడుతున్న యవనస్తులు చేర్చుకొని ఆ యవనస్తులకు చెప్పారు, అక్షని ఇచ్చేపని చెప్పి, అయ్యా నీకు తెలిసింది మాత్రమే కాదు కానీ ఇదిగో ఇంకా ముందు తెలుసుకోవాల్సింది అని సర్వ సత్యంలోని అతన్ని నడిపించారు. ఆ యవనస్తుని యొక్క ధైర్యాన్ని, ఆ యవనస్తుని యొక్క బలాన్ని, ఆ తెగింపుని చూసి ఇతడు చక్కగా నేర్చుకుంటే మంచిగా దేవుని పరిచయం చేయగలడు, మనకంటే ఇంకా యవనస్తుడు బలం కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, విద్య కలిగిన వాడు ఇంకా ముందుకు ప్రభు పనిని ముందుకు కొనసాగిస్తాడని వారు అపోలోని దగ్గరకు తీసుకొని మంచిగా తన బోధను ఇంకను దేవుని వాక్యాన్ని అతనికి విసిద్ధపరిచి అతన్ని బలపరిచెను అని రాయబడింది. ఆ యవనస్తుడు కూడా మీరు నాకు చెప్పేది ఏంటి అని అన్నారా? చెప్పండి, అన్నారా? అలా నేర్చుకున్నాడు. కాబట్టి మరి నేడు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవలసిన గొప్ప సత్యం ఏంటంటే, మనం భక్తి కలిగిన వారమే ఆయన శక్తిని ఆశ్రయించాలి. ఎలాగ ఆశ్రయించాలా? దీనికి 2 మాటలు మీకు చెప్పి వాక్యాన్ని ముగిస్తా. 2 వ్యక్తులను చూపిస్తా. అదేంటంటే, సౌలు చాలా గొప్ప రాజు. దేవుడు సౌలుని గాజులు కాసుకునేటప్పుడు రాజుగా ఎన్నుకున్నాడు. సౌలు ద్వారాగా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. సౌలు ద్వారాగా ఎన్నో మంచి సౌర్య కార్యాలు, గొప్ప కార్యాలు, చెప్పుకోదగిన కార్యాలు చేశాడు. దేవుడే చెప్పించాడు, మంచిది, సంతోషం. అయితే ఒకనొక సమయంలో సౌలుకి ఏ బాధ్యత అయితే ఇవ్వబడిందో ఆ బాధ్యత నిర్వర్తించుకోకుండా గుడారంలో దాక్కున్నాడు. కారణం ఏంటంటే దేవుని ప్రణాళిక, దేవుని పిలుపు ఏంటంటే ఇశ్రాయేలు మీదకి వచ్చిన ప్రతి శత్రువుని జయించడానికి ముందుగా నీవు ఉండాలని చెప్పాడు దేవుడు. ఉంటానన్నాడు. అయితే ఒకనొక సమయంలో మనకి చిన్నప్పుడు తెలుసుకున్న గొలియాతు కథ అందరికీ తెలుసు కదా. ఈ గొలియాతు ఎత్తు, గొలియాతు లావు, ఆ గొలియాతు దగ్గర ఉన్న ఆ యొక్క కవచము, ఆ కత్తులు, డాళ్ళు ఇవన్నీ కొనుక్కున్నాడు. ఒకడు గోడచారు వచ్చాడు, అయ్యా గొలియాతు అనేవాడు 6 మూరల జానుడు ఉన్నాడయ్యా, వాడి లావుది, వాడి ఎత్తిది, వాడికి కత్తిలా తిప్పుతాడు, డాలు ఎలా తిప్పుతాడు, వాడి అదే ఆ యుద్ధాన్ని గురించి, ఆ శత్రువు యొక్క ఆ నైపుణ్యత గురించి ఇంటా ఉన్నాడు. భయం వచ్చిందా రాలేదు. కానీ అతన్ని జయించడానికి ఎవరి సహాయం ఉంది? ఇతనికి దేవుని సహాయం ఉంది కదా. కానీ తన పనిలో దేవుని సహాయాన్ని కోరుకోకుండా నాకు సహాయకుడిగా దేవుడు ఉన్నాడనే విశ్వాసం అతనికి లేదు. ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు కానీ ఆయన శక్తిని ఆశ్రయించాడా? చెప్పాలి. పడిపోయేటప్పుడు మనకి ఏం కలుగుతుందంటే దేవుని శక్తిని ఆశ్రయించని ఒక అవివేకం మనకు కలుగుతుంది. నేను ఎందుకు ఈ వర్తమానం చెప్తున్నా అంటే, మనం అనేక చోట్లకి సువార్తలకు వెళ్తాం, వాక్యం వినడానికి వెళ్తాం. దేన్ని మనం తీసుకోవాలా, దేన్ని మనం తీసుకోకూడదు, అది నేర్చుకుంటారని చెప్తున్నా. అంతేగాని మరి ఇంకెవరి కోసం యుద్ధం చేయట్లేదులే. మీరు అందరూ ఏం చేయాలంటే, ఎక్కడికైనా దేవుని వాక్యం వినడానికి ప్రయాసతో మీరు వెళ్ళినప్పుడు మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? దేవుని వాక్యంలో ఉందా లేదా? అది దేవుని చిత్తమా కాదా? దేవుని ప్రణాళిక కాదా? ఇవి గుర్తెరిగి మనం ముందుకు కొనసాగాల. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే, నేనేదో చదువు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు ప్రభువా నన్ను స్వస్థపరచవాలంటే అంతవరకే స్వస్థపరిచేవాడు కాదు. దేవుడు ఏ సమయంలో తోడుంటాడంటే, ఒక మాట రాయబడింది, కొండలలో, అడవులలో, ఎడారులలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను
ఎక్కడున్నాడంట ఆయన? కొండల్లో తోడున్నాడంట, లోయల్లో తోడున్నాడంట, అడవుల్లో తోడున్నాడంట. మనం జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు కొన్ని పర్యాయములు మాత్రమే నిన్ను కాపాడేవాడు కాదు, అన్ని పర్యాయములు నీకు తోడుండేవాడు. కొన్ని కార్యాలు మాత్రమే నీకు చేసేవాడు కాదు, అన్ని కార్యములు చేయగలిగిన వాడు, అన్ని వేళలా తోడుండేవాడు కదా. అదేనా చెప్తుంది ప్రభువాక్యం. చక్కని మాట, శ్రేష్టమైన మాట. ఆయన ఎల్ల వేళలా నిన్ను కాచేవాడు, సర్వకాలము నీకు తోడుండేవాడు, సర్వ కార్యములు నీ పట్ల చేసేవాడు, సర్వ రోగములను నీ మధ్య నుంచి పారదోలేవాడు. చూద్దామా నిర్గమాకాండము 25:23 చూడండి. 25:23 నిర్గమాకాండము 25:23 మరియు 23:25 చూపించండి. 23వ అధ్యాయం 25వ వచనం. నిర్గమాకాండం 23:25లో నీ దేవుడైన యెహోవాని సేవించవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును, నీ మధ్య నుంచి రోగమును తొలగించెను. ఇదేనా చెప్పింది? ప్రభు ప్రాణం పెట్టక మునిపే నీ మధ్య నుంచి రోగాన్ని పాల్గొంటానన్నాడు. ఆయన ఆయన మొదటిసారి ఆయన నరవతారిగా ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టక మునిపే యెహోవాను సేవిస్తే కలిగే లాభాలు చెప్పాడు అక్కడ. ఆయన నీ దేవుడైన యెహోవాను ఆరాధించినట్లయితే, నీ దేవుడైన యెహోవాను సేవించినట్లయితే ఆయన నీ ఆహారాన్ని నీ పానీయాన్ని దీవించును, నీ మధ్య నుంచి రోగమును పారదోలును. ఏ రోగాన్ని పాల్గొంటారంట? సర్వ రోగములను పాల్గొనడు, సర్వ రోగమును పాల్గొనడు. ఆయన సర్వలోకాన్ని పాల్గొనేవాడు. ఆయన సర్వ సృష్టికి వెళ్ళి ఈ సువార్తను చెప్పండి అన్నాడు. ఏ సువార్తను? ఈ సువార్తను. నన్ను గురించి సర్వ సృష్టికి వెళ్ళి లోక సువార్త చక్కగా చెప్తున్నాడు. ఆయన దయ్యములను వెళ్ళగొట్టుడి నా నామములు, ఏంటంట? నా నామములు దయ్యములను వెళ్ళగొట్టుడి, రోగులు స్వస్థపరచుడి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి. ప్రాముఖ్యమైన సువార్త మంచిది, అందులో భాగమే స్వస్థత అయినా, అద్భుతమైన ఆశ్చర్యకార్యాలైన ప్రాముఖ్యమైన దేవుని వాక్యం, ప్రాముఖ్యమైన పరలోక రాజ్యం. పరలోక రాజ్య యాత్రలో అవసరమైన ఈ చిన్న చిన్న అవసరతలే స్వస్థతలు. వాళ్ళు కానాను దేశానికి వెళ్ళడానికి అరణ్యంలో ఎదుర్కొన్న శోధనలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో నుంచి ఆయన వారిని విడిపించను, తప్పించను, కానానుకు చేర్చను. అలాగే పరలోక రాజ్యానికి వెళ్లేలోపు నీకు ఎదురైన ఆ ఇరుకులు, ఇబ్బందులు, అస్వస్థత, ఏదైనా అసమాధానం ఏదైనా దాన్ని తొలగించేవాడు ఆయనే. ఆయన తొలగించలేకపోతే ఆయన మీద మనకు భక్తి ఎందుకు చెప్పాలా? ఇంకా ఆయన నమ్ముకోవడం ఎందుకు? గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే కార్యం చేస్తాడా? చేయడు కదా. ఏముండాలన్నాడు అక్కడ? మార్కు సువార్త 16:17 ఎవరు రాయబడిందంటే నమ్మిన వారికి కార్యము జరుగును. నువ్వు నమ్మకపోతే మాకే తెలుసు. నువ్వు నమ్మేవా లేదనేది హృదయాన్ని తొంగి చూసేవాడు ఆయన. నేను నమ్మేనా లేదనేది తొంగి చూసేవాడు ఆయన. హృదయంలో నమ్మకం ఉంటుంది. పైకి ఒకవేళ నేను నమ్మాను అని ముందుకు వస్తే నువ్వు నమ్మేవా లేవా అనేది కార్యం చూసేది ఆయన. నీ నమ్మిక ఎంత ఉంది అని కొలిచేది ఆయన. నీ నమ్మిక చప్పునే జరిగింది అని చెప్పినవాడు ఆయనే. ఆయన భూమి మీద ఎంతమందిని స్వస్థపరిచిన అందరితో ఏం చెప్పాడంటే, నీ విశ్వాసం నేను స్వస్థపరచను, సమాధానం కలదానివై వెళ్ళుమో, సమాధానం కలిగి బ్రతుకుము అన్నాడు. కాబట్టి వారి విశ్వాసము, వారి నమ్మిక చప్పున కార్యం జరిగింది. ఆ నమ్మకాన్నే మనం కొల్లగొడితే ఎంత అది దేవుని ఆ కోపానికి గురవుతో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రజల్లో సర్వమానవారిలో ప్రభు మీద ఉన్న నమ్మకాన్ని మనం ఒమ్ము చేసేవారిగా ఉండకూడదు. నీవు రక్షించబడిన నీ వల్ల నీవు చేయవలసిన పని, మొదట
నీవు నమ్మిక కలిగి ఉండాలా. నీ నమ్మిక చప్పున నీకు అనేకమైన, నువ్వు ఎంత నమ్మిక ఉంచావో, నీకు ఎంత పరిమాణంలో దేవుని యందు విశ్వాసము నమ్మిక ఉందో, ఆ నమ్మిక చప్పున మాత్రమే దేవుని కార్యాలు జరుగుతాయి. నీకు నమ్మిక లేకపోతే యేసు ప్రభు వారు అదే 5వ అధ్యాయంలో అదే మార్కు సువార్తలో ఏం చెప్పాడంటే, ఆయన కొన్ని అద్భుతాలు మాత్రమే చేయగలిగాడు, కొన్ని మాత్రమే చేయగలిగాడు, మరి ఇంకేమి చేయలేకపోయాడు. కాబట్టి మన జీవితాల్లో మన నమ్మికయే ప్రాముఖ్యం. క్రీస్తునందు నీవు నమ్మిక ఉంచాలా, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలా. అది మాత్రమే అనేకమైన కార్యములు చేయగలిగింది, అది మాత్రమే అద్భుతములు చేయగలిగింది. నీ విశ్వాసము ఏ విధంగా ఉండాలంటే, ఆయన ఎదుట భక్తి గల వారై ఉండాలా, ఆయన శక్తిని అనుభవించాలా, ఆయన శక్తిని అనుభవించేవారిగా ఉండాలి. ఒక ఆమె ఇంటికాడ భక్తి కలిగి ఉందంట. ఇంటికాడ ఆయన ఇంతవరకు చూడాల, ఆయన ముఖాన్ని ఇంతవరకు చూడాల, వింది మాత్రమే. ఆయన గురించి విన్నది, వినగా ఏం కలిగింది? నాకు భక్తి కలిగింది, విశ్వాసం కలిగింది, ఆశ కలిగింది. ఆశతో, విశ్వాసంతో, భక్తితో వచ్చి వస్త్రపు చెంగే కొట్టింది. ఏం కలిగింది? స్వస్థత కలిగింది, స్వస్థత కలిగింది. కాబట్టి మన జీవితాల్లో మనము విశ్వాసం కలిగి ఉండాలా, భక్తి కలిగి ఉండాలా, విశ్వాసం కలిగి ఉండాలా, భక్తి కలిగి ఉండాలా. ఆ నమ్మిక నీకుంటే నీ నమ్మిక చప్పును జరుగును గాక అనగలిగిన వాడు, ఆమేన్ అనగలిగిన వాడు, ఆమేన్ అనగలిగిన వాడు పైన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, స్థలము సిద్ధపరుస్తున్నాడు. నిన్ను పెండ్లికి పిలిచాడు. ఆ పెండ్లికి వెళ్ళేటప్పుడు నువ్వు అర్హమైన వ్యక్తిగా, నువ్వు ఘనమైన వ్యక్తిగా, ఆయనకు ప్రియమైన వ్యక్తిగా ఆ పెండ్లిలో, ఆ ఆహ్వానంలో ఆ ఎదుర్కొనేటప్పుడు నీలో నిందారహితమైన జీవితం కలిగి ప్రభువుని ఎదుర్కొనే వ్యక్తిగా ఉండాలని ప్రభుపేట ఈ మధ్యాహ్న సమయంలో ప్రేమ పూర్వకంగా ఈ మాటలు నీకు తెలియజేయబడుతుంది. కనుక దేవుని వాక్యం శ్రమిస్తా ఉంది. ఇక్కడ మనం సౌలు గురించి సగం చెప్పుకొని ఆపేశాం. సౌలు దేవుని యొక్క బలాన్ని తీసుకోవాలి. గొలియాతు దగ్గరికి వెళ్తాము. గొలియాతు యొక్క లావు, ఎత్తు అవన్నీ కొలిశాడు. కానీ దావీదు అతడు ఎంతటి వాడైనా నాకు అనవసరం. ఏముందంటే ఎవరొస్తుడు, అతడు ఎవడైనా నాకు అనవసరం. వాడు ఎత్తు, లావు, బలం నాకు అనవసరం. ఏమవసరం నాకు. నేను కాదు యుద్ధం చేసేది, నా దేవుడు యుద్ధం చేస్తాడు. ఎవరంట? నా దేవుడు. యుద్ధము యెహోవాది. అలా ఉండాలా, అలా చేయాల పరిచర్య. నీ మీద నువ్వు ఆధారపడవాకు, దేవుని మీద ఆధారపడు, దేవుని మీద నమ్మకం ఉంచు. అనేకమైన అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. నువ్వు చేసే పరిచర్యలో అనేకమైన వరముల చేత, బలముల చేత నింపబడతావు. కాబట్టి నీ విశ్వాసాన్ని దేవుని ఎదుట ప్రదర్శించేటప్పుడు ఆయన శక్తిని ఆశ్రయించే వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభుపేట ప్రేమపూర్వకంగా ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు మనం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, నా మాట కాదు ప్రియమైన బిడ్డలారా, దేవుని మాట స్వచ్ఛమైన మాట. ఆయన నిన్ను ప్రేమించి చక్కని సమాధానం ఇచ్చాడు. దావీదు చెప్పాడు, సౌలు అన్నాడు, నేను ఇన్ని యుద్ధాలు చేశాను, ఇన్ని సౌకర్యాలు చేశాను, అందుకే నాకు భయపడుతుంది. నువ్వు గెలవగలవా? నువ్వు గెలవగలవా? నువ్వు వెళ్ళగలవైతే ఇదిగో నా వస్తువులన్నీ తీసుకొని వెళ్ళు. నువ్వే ఒక పనికి మాలినోడు పోయి దాక్కున్నావు. నీ వస్తువులు తీసుకొని వెళ్తే ఇంకా నేను కూడా మునిగిపోతా. అంతేగా, నీ అంగీ వేస్తే నీ మునిగిపోతా. నీ కత్తి నేను పోయలేదు, నీ డాలు నాకు అవసరం లేదు. నా ఎత్తుకి, నా వయసుకి, నా దేహానికి అయ్యి విన్నగా ఉండే ఇవన్నీ నాకు అవసరంలా. దేవుడు నాకు ఇచ్చిన ఆయుధం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దేవుని పేరు యుద్ధానికి వెళ్తాను. యుద్ధం ఆయనే చూసుకుంటాడు. చూసుకున్నాడా లేదా? కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించి రావాలా. ఆయన ఏం చేయగలరని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. రోగులు, బలహీనలు స్వస్థపరచగలదు, దయ్యములు పారదోలగలదు. నీకు విశ్వాసం ఉంటే, నీకు నమ్మిక ఉంటే, వచ్చే నీకు, నీ కొరకు ప్రార్థన చేసే సేవకుడికి అట్టి విశ్వాసం, అట్టి నమ్మిక, అట్టి కృపవరం ఉంటే ఆ పని చేయగలరు. అది దేవుని వాక్యం సెలవిస్తాము. కాబట్టి మనము దేవుని శక్తిని ఆశ్రయించే వారిగా ఉన్నాం, దేవుని శక్తిని అనుభవించే వారిగా ఉన్నాం. అది దేవుని లేఖలో సెలవిస్తా ఉన్నాం. రోగులు, బలహీనలు స్వస్థపరచమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది.
నీ నమ్మిక చప్పుడు జరుగుడుగా కానీ దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరి నమ్మిక వారిని నీ ఎంత పరిమాణంలో నువ్వు నమ్మిక ఉంచావో అట్టి పరిమాణంలో నీ కార్యము జరుగుతుంది. కాబట్టి నేటి దిన సందేశం ద్వారా ప్రభు మనతో మాట్లాడిన గొప్ప దేవుని వాక్యం ఏంటంటే, ప్రేమపూర్వకమైన వాక్యం ఏంటంటే, మనము ఎక్కడికన్నా మీటింగ్లకు వెళ్ళు, లేకపోతే ఇతర కూడికలకు వెళ్ళు, ఇతర ఎక్కడికన్నా వెళ్ళు, మనం తీసుకోవలసిన దేవుని సత్యవాక్యం ఏంటంటే, వాక్యానికి భిన్నమైన ఏ మాట మనము స్వీకరించకూడదు. వెళ్ళాలా, అనేక చోట్లకి వెళ్ళాలా, అనేక మంది సేవకుల దగ్గర దేవుని వాక్యం వెళ్ళొచ్చు, నీకు దగ్గరలో జరిగే మీటింగ్లకు వెళ్ళొచ్చు, నీకు దగ్గరలో ఏ ఆరాధన జరుగుతున్నాయో అయ్యి నీ సంఘ ఆరాధనలో ఖాళీగా ఉన్న టైంలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఆరాధన చూసుకోవచ్చు, మంచిది. కానీ వాక్యానికి భిన్నమైనది ఏది కూడా నిన్ను పరముకు చేర్చదు, నీ అక్కర తీర్చదు. నీవు భక్తి గల వారివై ఉండి ఆయన శక్తిని ఆశ్రయించే వ్యక్తిగా నీవు ఉండాలని దేవుని ఉద్దేశమైనది, అది దేవుని ప్రణాళిక అయినది, అది దేవుని కార్యమైనది. కాబట్టి మరి మనము సత్యవాక్యాన్ని నమ్ముదామా వలన చదువుతాం. హల్లెలూయా, హల్లెలూయా. సత్యవాక్యాన్ని సరిగా బోధించమని తిమోతితో ఎవరు చెప్పారు? పౌలే చెప్పాడు. అలాగా ఈ మధ్యాహ్న సమయంలో దేవుని సన్నిధిలో మనము భక్తి గలవారమై ఉండి ఆయన శక్తిని ఆశ్రయించకపోతే మనకి మన భక్తి ఏమవుతామంట? రెస్పిరేటర్, అంతే కదా. ఏటేటా వెళ్తున్నాడు ఎవరు? నపుంసకుడు. ఆయన శక్తిని ఆశ్రయించరా. కారణం ఏంటంటే చెప్పేవాళ్ళు లేరంటాడు. ఆయన చెప్పేవాళ్ళు లేరన్నాడు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, చెప్పేవారు లేనందున చెప్పేవాడిని పురికొల్పాడు ప్రభు. ఒక సంఘ పెద్దను పురికొల్పాడు. సంఘ పెద్దనా కదా? ఏం పేరు? స్టెఫెనేనా పిలుపా? పిలుపు. ఏం చేశాడు? అయ్యా నువ్వు పలానా చోటుకి వెళ్ళు, రథం వస్తుంది, మాట్లాడు. ఆత్మతో కొనిపోమన్నాడు. రథమాడు పరిగెత్తాడు, మాట్లాడాడు. ఆయన అన్నాడు, నువ్వు చదువుతున్నది గ్రహించేవాడిని ఎవడైనా నాకు చెప్పండి, నేను ఎలా గ్రహిస్తాను? దేవుడి యొక్క ఆత్మ చేత అక్కడ చెప్పబడింది. అతను ఏదైతే చెబుతున్నాడో దాన్ని గ్రహించాడు. అయ్యో నీళ్లు నాకు బాప్తిస్తుంది, అయ్యో నీళ్లు నాకు బాప్తిస్తుంది. ఎంత చక్కని బోధ, ఎంత చక్కని నడిపింపు, ఎంత చక్కని ప్రభు పరిచర్య. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఆ నపుంసకుడు ఆ దేశానికి వెళ్ళేంత వరకు వారు ఆయన స్వార్థ ప్రకటించుకుంటారంట. ఏదైతే కనుగొన్నాడో, ఏదైతే తెలుసుకున్నాడో దాన్ని ప్రచురం చేసుకుంటా వెళ్ళండి. కాబట్టి మనకు ఎదురైనా ఏ శోధనైనా, ఏ ఇరుకైనా, ఏ బలహీనతైనా, ఏ రోగమైనా, ఏ మనల్ని గాయపరిచేది ఏదైనా దాని నుంచి విడిపించబడాలంటే ఒకటే మార్గం. అదేంటంట? ఏసే మార్గం, ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. యేసు నామమే నీకు స్వస్థత, యేసు రక్తమే నీకు స్వస్థత. ఆయన మార్గము, ఆయన పరలోకాన్ని ఇచ్చేవాడు మాత్రమే కాదు సోదరి. అర్థమవుతుందా? నా కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు, మంచిదే. ఆ స్థలం సిద్ధపరిచాడు. మనకి కొన్ని సంఘటనలు బైబిల్ గ్రంథంలో రాయబట్టడానికి కారణం ఏంటంటే, ప్రభు పోల్చిన విధానం ఏంటంటే చక్కని మార్గం. కానాను యాత్ర, పరలోక యాత్ర. ఏ యాత్ర? కానాను యాత్ర, పరలోక యాత్ర. అంటే కానానికి వెళ్ళాలి, వారి గమ్యస్థానం అది. పరలోకం అనేది నేటి గమ్యస్థానంగా మనం తీసుకుందాం. వీరు అరణ్యంలో ప్రయాణం చేస్తారే, ఈ అరణ్యంలో వారికి శోధనలు ఎదురైంది, ఇరుకులు ఎదురైంది, ఇబ్బందులు ఎదురైంది, కరువు ఎదురైంది, మారా ఎదురైంది, ఎన్నో ఎదురైంది. వాటన్నిటిలో నుంచి విడిపించిన ఎవరు? అరే నాయన, వీటన్నిటిని జయించి రాగలిగితేనే మీకు కానాను అని అన్నాడా? బాగా అర్థం చేసుకోండి. ఈ ఒక్క మాట ఇవ్వనండి, మీకు అర్థమైందా? నేను మారాని భద్రంగా చేయను, నేను యోర్దాను చేర్చను, నేను ఎర్ర సముద్రాన్ని చేర్చను. వీటన్నిటిని దాటి రాగలిగినోడే, వీటన్నిటిని దాటి రాగలిగినోడే వాడికి మాత్రమే నేను ఇస్తానన్నా వాగ్దానం ఇస్తాను అని అన్నాడా? ఇట్లా ఉంది. ఈ మాట ఎంత నవ్వును కలిగిస్తుందో, ఈ మాట ఎంత వికటంగా ఉందో, నేటి సంఘాల్లో బోధ కూడా ఇట్లాగే ఉంది. అంటే ఆయన పరలోకాన్ని ఇచ్చేవాడే,
ఇక్కడ స్వస్థతలు ఇచ్చేవాడు కాదు, ఇక్కడ అద్భుతాలు చేసేవాడు కాదు, ఇక్కడ దయ్యాలు నిలగొట్టేవాడు కాదు. ఇక్కడ నీకు కలిగే ఆపదల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి ఆయన తప్పించేవాడు కాదు. ఆ ఇబ్బందుల్లోనే చావాలి, ఆ కలుగులోనే చావాలా, ఆ నిందలోనే చావాలా. అప్పుడు నువ్వు చచ్చినాక మాత్రం పర్వాలేదు వింటావు. ఇదేనా? ఇదే సత్యవాక్యం. ఇది కాదు, ఇది కాదు. భ్రమపడవాకండి. ఆయన కానానులో వారికి వాగ్దానం ఇవ్వడానికి వారిని నడిపించేటప్పుడు ఆయనే వారికి తోడై ఉన్నాడు, ఆయనే వారిని నడిపించాడు. ఎదురైన ప్రతి అవరోధాన్ని ఆయనే ముందుని దాటించాడు. నేడు నీవు ఆ పర్వకాలానికి, పరలోక రాజ్యానికి, నీ మరణాంతరం అలా చేరే వరకు ఈ భూమి మీద నీకు అవసరమైన ప్రతిదీ నీకు ఇయ్యగలిగిన వాడిని దేవుడు. ఇక్కడ ఇలేనోడు అక్కడే ఇస్తాడు. అర్థమవుతా? ఇక్కడ నీ అవసరం తీర్చలేడు, అక్కడ నీ అవసరం తీరుతాడా? చెప్పండి. లేదు. ఆయన ఏమన్నంటే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, తర్వాత మీకు ఏం కావాలన్నీ నేను ఇస్తాను. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఇక్కడ నేనేమీను అని అనేవాడు కాదు ఆయన. ఆయన మారా ఎదురైతే మొదలుగా మార్చాడు, ఎర్ర సముద్రం ఎదురైతే 6 నెలలుగా మార్చాడు, యోర్దాను తీర్చాడు, ఇంకా ఎరుకో కోటగొడలు కూడా తొత్తు నీరుగా చేసేసి బాట వేసి పడేశాడు, రాజమార్గాన్ని వేసి పడేశాడు. కాబట్టి నీ జీవితంలో ఎలాంటి రుగ్మతలైనా, ఎలాంటి రోగములైనా, ఎలాంటి బలహీనతలైనా, ఎలాంటి శోధనలైనా, ఇరుకులైనా, కరువైన, కష్టమైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, 100 మంది దండెత్తొచ్చిన, 10,000 మంది దండెత్తొచ్చిన, 1000 మందికి దండెత్తొచ్చిన అబ్బాయి నీ యొద్దకు రానిన వాడే నా ప్రభువుల వారు. అర్థమవుతా? 1000 మంది నీ పక్కన పడినాను, 10,000 మంది నీ కుడి పక్కన మోహరించినా కానీ అబ్బాయి నీ యొద్దకు రానినోడే నీ రక్షకుడు, నీ విమోచకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన ప్రకటించినప్పుడు ఆయన బలాన్ని పరిచయం చేయాలి. ఆయన మనం ప్రకటించినప్పుడు, ఆయన మనం పరిచయం చేసినప్పుడు ఆయన ఏం చేయగలదో సంపూర్ణంగా చెప్పాలి. ఆయన ఎంతటి వాడో సంపూర్ణంగా చెప్పాలి. ఆయన నీలాగా నాలేగా ఏదో ఒకటి ఉంటే ఒకటి లేనోడే కాదు. ఆయన నీలాగా నాలేగా ఆ సౌలు కంట ఆ అధికారం ఉందంట, సౌలుకి అధికారం ఉందంట. ఏమి లేదు, అభిషేకం లేదు. కానీ దావీదుకి దేవుని అభిషేకం ఉంది. కావలసిన అభిషేకం వాక్ చాతుర్యం కాదు, చదువు కాదు, విద్య కాదు. విద్య లేని పామరులను సిగ్గుపరచడానికి ఆయన ఎర్రివారిని ఎంచుకుంటాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎర్రివారిని ఎంచుకుంటాడు. కాబట్టి సత్యవాక్యాన్ని సరిగా గ్రహించే వారిగా మనం ఉండాలంటే దేవుని వాక్యం శ్రమిస్తా ఉంది. నువ్వు భక్తి కలిగిన వ్యక్తులైతే, నీ భక్తి దేవుని మీద ఉంటే ఆయన శక్తిని నువ్వు ఆశ్రయించాలా. ఆయన శక్తి నీకు ఏం చేయగలదు, ఆయన శక్తి నీకు ఏం చేయగలదంటే నీకు కలిగిన ఈ భూమి మీద నీకు కలిగిన ప్రతి సమస్య నుంచి నీ విశ్వాసము కొలది నీకు కార్యం చేయగలదు, నీ నమ్మిక చప్పును నీకు కార్యం చేయగలదు. కాబట్టి అట్టి కార్యములు చేయగలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి భక్తుడు అయిన నీవు ఆయన శక్తిని ఆశ్రయించకపోతే నిష్ప్రయోజనం. జాగ్రత్త. కనుక ఆయన ఏం చేయగలదు? కరెంట్ ఏం చేయగలదు? ఎత్తునిచ్చుంది, మంచి గాలి ఇచ్చుంది, అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అవివేకంగా పోయి దాని మీద చెయ్యితే ఇష్టంని ఆకేసుకుంటుంది. అర్థమవుతుందా? దేవుని వాక్యం కూడా అంతే, దేవుని యొక్క నామం కూడా అంతే. అదేం చేసింది? ఏం చేయదు, లైట్ ఎదురుస్తుందంటే. అదేం చేసింది? ఫ్యాన్ తిరుగుతుందంటే. పట్టుకుంటే ఏం చేసింది? నేలకు వేసుకుంటుంది. దేవుని నామమ ప్రభావం కలిగింది. దాన్ని ఎట్లా పడితే అట్లా ఉచ్చరిస్తే అది మనకు ప్రమాదకరమైంది. వాక్యం చెప్తుంది, సున్నైనను పుల్లైనను తీసివేయరాదు. పిచ్చోడా, కలపను కూడా కలపకరా ఆయన. కలిపేవంటే జాగ్రత్త, దెబ్బతింటాం. కలిపేవంటే చాలా జాగ్రత్త, దెబ్బతింటాం. కనుక మనం ఎలా ఉండాలా? భక్తి కలిగిన వారి వలె ఉండాలా, శక్తిని ఆశ్రయించే వారి వలె ఉండాలా. చెప్పండి, భక్తి కలిగిన వారి వలె ఉండాలా, శక్తిని ఆశ్రయించే వారి వలె ఉండాలి. ఆ శక్తి మనకేమి ఇచ్చుద్ది? పరలోక రాజ్యం ఇచ్చుద్ది. ఈ భూమి మీద మనము జీవించినంత కాలం మనకు ఎదురవుతున్న ప్రతి విధమైన సమస్య నుంచి మనల్ని విడిపించింది. ఎందుకని? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచన భాగంలో చెప్తుంది. ఆ ఒక్క మాట చదివి ముగించేద్దామా? రోమీయులకు రాసిన పత్రిక
అందులో ఎక్కడి నుంచి చదువుతారంటే 35 నుంచి చదవడమా, 35 నుంచి చదవండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని విడబాపు వారెవరు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున నిన్ను గురించి రాయబడినది ఏమనగా ఏంటంట? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారమును, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను. ఇది చూడండి. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో నుంచి అత్యధికముగా విజయము పొందుతున్నాం. నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యా నీకు కలిగే ఇలాంటి వాటన్నిటిలో నుంచి కరువైన, కష్టమైన, ఉపద్రవమైన, వస్త్రహీనత అయిన, ఖడ్గమైన, మరేదైనా ఇంకా ఏదైనా ఇంకింకా ఏదైనా వాటన్నిటిలో నుంచి నిన్ను నన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన యేసు ప్రభువు వారి ద్వారాగా వీటన్నిటిలో నుంచి అత్యధిక విజయం మనము పొందుచున్నాము. ఎప్పుడు? నమ్మినప్పుడు. ఎప్పుడు? విశ్వాసం వచ్చినప్పుడు. దేవుడు మన వినికిడిలో ఈ మాటలను బట్టి ప్రభువు మీద మనకు నమ్మిక పెంచునుగాక, విశ్వాసం కలిగించునుగాక. ఆమేన్. తలవంచని ప్రార్థన చేసుకుందాం.